ఏపీలోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ అందిస్తాను. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీ వ్యవస్థ అంటే ఐసీడీఎస్ శాఖలో ఇన్ఛార్జీలే దిక్కు అంటూ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇందులో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి దాకా వినండి. అయితే గత 2023 సంవత్సరంలో 4 జోన్లకు సంబంధించి మొత్తం 976 పోస్టులు ఉంటే అందులో 416 పోస్టులు డైరెక్ట్గా నింపడం జరిగింది. మిగిలిన ఈ 560 పోస్టులని మహిళా శిశు సంక్షేమ శాఖ అయితే గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ చేసి ఎగ్జామ్ నిర్వహించారు, ఇంటర్వ్యూ చేశారు, ఏదో ఇంగ్లీష్ టెస్ట్ పెట్టారు, అది ఇది చేసి లాస్ట్కి ఈ 560 పోస్టుల్లో కేవలం 400 పోస్టులనే భర్తీ చేసి మిగతా 164 పోస్టులు అయితే భర్తీ చేయకుండా వదిలేశారు. ఎంతో కష్టపడి అంగన్వాడీ టీచర్లు చదివి కోచింగ్లకు పోయి డబ్బులు ఖర్చు పెట్టి బుక్స్ కొనుక్కొని మాకు జీతం పెరుగుతుంది, సూపర్వైజర్ అయితే మంచి పోస్ట్ లభిస్తుందనే ఉద్దేశంతో కష్టపడి చదువుకొని గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ రాసినా కానీ 164 పోస్టుల దాకా నింపకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఇంకా అంగన్వాడీ టీచర్లు అయితే ఇబ్బంది పెడుతుంది. కష్టపడి ఎగ్జామ్ రాసినా కానీ ఆ 120 పోస్టులు అయితే నింపలేదు. కేవలం ఈ 560 పోస్టుల్లో కేవలం 400 పోస్టులనే భర్తీ చేయడం జరిగింది. ఆ మిగతా 164 పోస్టులు అయితే ఆపడం జరిగింది. ఎందుకంటే 2013 గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు అయితే ఏపీ హైకోర్టులో అది ఇంకా ఎప్పుడు పరిష్కారం అవుతుందో అర్థం కావడం లేదు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా తెలియడం లేదు. ఎందుకంటే దాన్ని ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి ఆ 2013 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులో భర్తీ చేయకుండా అవి కోర్టు కేసుల్లో ఉన్నాయి. కాబట్టి ఆ తీర్పు ఏమొస్తుందనే ఉద్దేశంతో ఈ 560 పోస్టులోని 164 పోస్టులు అయితే నింపకుండా ఆపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం కోసం మీ అంగన్వాడీ యూనియన్ల ద్వారా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పడినటువంటి ఐసీడీఎస్ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారిని కలవండి, మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మరి నింపకుండా వదిలిపెట్టిన 164 పోస్టులని గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుని ఏం చేస్తారు, ఎప్పుడు నింపుతారు, అసలు నింపుతారా నింపరా, 2013 గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు ఏమైంది అనే విషయాలను అయితే ఐసీడీఎస్ మంత్రి ద్వారా కానీ ఐసీడీఎస్ కమిషనర్ ద్వారా కానీ తెలుసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ 164 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు ఎప్పుడు నింపుతారు సార్ అని మెసేజ్ కూడా పెడుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఇంకా నేను తెలుసుకొని మీకు ముందు వీడియోలో తెలియజేస్తాను. మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూస్తే ఇన్ఛార్జీలే దిక్కు, మహిళా శిశు సంక్షేమ శాఖలో పాలనా సంక్షోభం, పోస్టుల భర్తీ లేదు, ప్రమోషన్ లేవు, జాయింట్ డైరెక్టర్ల నుంచి సూపర్వైజర్ల వరకు, అంగన్వాడీ టీచర్ల నుంచి ఆయాల వరకు అన్ని పోస్టులు ఖాళీ అంటూ న్యూస్ కూడా రావడం జరిగింది. మరి ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తున్నారని ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ప్రతి అడుగులోనూ వారికి అన్నలా తోడుంటా అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మహిళా శిశు సంక్షేమ శాఖను మాత్రం అప్పుడైతే గాలికి వదిలేశారు. మరి మహిళా శిశు సంక్షేమ శాఖలో కొన్నాళ్ళుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లు అయితే లేవు, ప్రమోషన్ లేవు, పలు పోస్టుల భర్తీ నెలల తరబడి నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఎన్ని నెలలైనా వాటిని నింపకుండా అలా వదిలేశారు. మరి ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు. దీంతో సరైన పర్యవేక్షణ లేక అంగన్వాడీలోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే వివిధ పథకాలు అయితే నీరుగారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి వీటి ద్వారా గర్భిణీ లబ్ధిదారులకైతే ప్రయోజనాలు అందాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతటి కీలకమైనటువంటి ఈ శాఖ పాలనా సంక్షోభంతో అయితే కునారిల్లుతోంది. రాష్ట్రంలోని 257 ఐసీడీఎస్ ప్రాజెక్టులకు మరి పరిపాలనాధికారులుగా 250 మంది సిడిపిఓలు ఉండాలి. కానీ వాటిలో 60 పోస్టులు మాత్రమే 60 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అంటే 60 సిడిపిఓ పోస్టులని నింపాల్సిన అవసరం ఉంది. వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎగ్జామ్ పెట్టి నిర్వహించాల్సి ఉంటుంది. ఇక అయితే ఏళ్ల తరబడి నియామకం అయితే జరగలేదు. దీంతోపాటు గ్రేడ్ 1 సూపర్వైజర్లకు కూడా పదోన్నతులు ఇవ్వాలి. ఆ గ్రేడ్ 1 సూపర్వైజర్లకు కూడా ప్రమోషన్ కూడా చేయడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 80 వరకు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఇన్ఛార్జ్ సిడిపిఓలతో నడుస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ ఐసీడీఎస్ ప్రాజెక్టులు పర్యవేక్షించడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్లు పీడీలు ఉండాలి. కానీ 10 జిల్లాలకు రెగ్యులర్ పీడీల నియామకం అయితే జరగలేదు. అలాంటి చోట ఆయా జిల్లాల్లోని సిడిపిఓలనే పీడీ ఇన్ఛార్జీలుగా వేసి నెట్టుకొస్తున్నారు. ఇక అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా చాలామంది దాదాపు 400 అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లుగా ఎగ్జామ్ రాసి నియామకమయ్యారు. ఆ 400 అంగన్వాడీ టీచర్లు నింపట్లేదు. చాలామంది రిటైర్మెంట్ అయ్యారు అంగన్వాడీ టీచర్లు. ఆ పోస్టు భర్తీ చేయడం లేదు, ఆయా పోస్టు భర్తీ చేయడం లేదు, మినీ అంగన్వాడీలను మెయిన్గా చేయడం లేదు. ఈ విధంగా అంతా ఇన్ఛార్జ్ పాలనతోనే అంగన్వాడీ వ్యవస్థ అయితే
నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక విశాఖపట్నం జోన్ మినహా మిగిలిన 3 జోన్లలోనూ ఆర్జేడీ పోస్టులకు రెగ్యులర్ అధికారులు కూడా నియమించకుండా ఇన్ఛార్జీలతోనే సరిపెడుతున్నారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయం కూడా సిబ్బంది లేక వెలవెలబోతోంది. ప్రధాన ఐసీడీఎస్ కార్యాలయంలో కూడా అసలు ఏ పోస్టులు కూడా రెగ్యులర్ పోస్టులు అయితే లేవు, అన్ని ఇన్ఛార్జీలతో నడుస్తున్నాయి. కనీసం కొన్నిటికైతే ఇన్ఛార్జీలు కూడా నియమించలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వివిధ జోన్లలో ఇప్పుడైతే చాలా వరకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికైనా ఐసీడీఎస్ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏపీకి సంబంధించి గుమ్మడి సంధ్యారాయణ గారు స్పందించి అంగన్వాడీపై ఒక రివ్యూ నిర్వహించి అప్పుడు ఈ 560 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులో కేవలం 400 పోస్టులను నింపారు. మిగతా 164 పోస్టులు ఎప్పుడు నింపుతారనే దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అంగన్వాడీలపై పర్యవేక్షణ పెరిగి అంగన్వాడీ అందించే పథకాల్లో నాణ్యత పెరిగి చిన్నారులకు, మరి గర్భిణీలకు, బాలింతలకైతే సరైన న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది అంగన్వాడీ టీచర్లు ఈ నింపకుండా వదిలిపెట్టిన 164 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇంకా వీటికి సంబంధించిన అప్డేట్ తెలుసుకొని మీకు ఇంకా వివరంగా తెలియజేస్తాను. తప్పకుండా మన వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్.